అందరికీ ఒకే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడం, ఆ అకౌంట్‌లోనే డబ్బులన్నీ పెట్టడం చాలా చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి. కానీ అదే చాలా పెద్ద ప్రమాదం అండి. రేపేదైనా అయితే చాలా అవుతున్నాయండి ఈ మధ్య. అంటే అన్నీ అవుతాయని కాదు. బ్యాంక్‌కి ఏదైనా అయితే మన చేతికి జస్ట్ 5,00,000 వస్తాయని తెలుసా మీకు? అంటే డిపాజిట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ గాని, ఇలాంటివి గవర్నమెంటు మనకి ఎంత హామీ ఇస్తోంది అంటే జస్ట్ 5,00,000కే హామీ ఇస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10, 20, 30,00,000 బ్యాంక్‌లో పెట్టారు అనుకుందాం. ఆ బ్యాంక్‌కి ఏదైనా అయ్యింది. మీ డబ్బులు మొత్తం మీకు రావు గుర్తుంచుకోండి. అంటే ఒకవేళ 5,00,000 పెట్టినోడికి వచ్చేస్తాయి సంతోషం. 2, 3 లక్షలు ఉన్నోడికి వచ్చేస్తాయి. కానీ 20, 30 పెట్టినోడికి 5 ఇస్తారు వెనక్కి. అంటే ఏదో అయిపోతుందని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గానీ, కొన్ని బ్యాంకులు చిన్న చిన్న బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఇంకా చాలా ఉన్నాయి గదండీ! ఆ బ్యాంకులు ఇలాగే చేస్తున్నాయి. కానీ మంచి వడ్డీ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని జెప్పి ఫుల్లుగా డిపాజిట్లు పీకుతారు ఆళ్ళెవరు? ఈ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లేతే గవర్నమెంట్ బ్యాంకులు కాకుండా చిన్న చిన్నవి కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులు, అర్బన్ బ్యాంకులు ఇలాంటివి కొన్ని ఉంటాయండి. వాళ్ళు ఉత్తుత్తి బ్యాంక్ అనొచ్చేమో మరి ఆ టైప్. ఆ తర్వాత అది ఉత్తుత్తిది అయిపోతుంది. వాళ్ళు గట్టిగా తీసుకెళ్తారు. మన దగ్గర పెట్టించుకుంటారు. ఆ తర్వాత ఎత్తేస్తారు. మరి ఇన్ని నష్టాలున్నాయి అనేది తెలీదు చాలామందికి. ముఖ్యంగా ఈ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషను, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేదొకటుంది. ఇది ఎంతకి హామీ ఇస్తుంది అనేది తెలియక మళ్ళీ రేపటి రోజు ఇబ్బంది పడతారని ఇప్పుడే చెప్పేస్తున్నాను. నా సలహా అయితే ఏంటంటే 2 అకౌంట్లు పెట్టుకోండి. కొంతమంది 3 గూడా పెట్టుకోండి. ఎవరికి 2 అకౌంట్లు, ఎవరికి 3 ఆ 2 అకౌంట్లు ఎలా వాడాలి, మూడో అకౌంట్‌ని ఎలా వాడాలి అనేది గూడా చెప్తానండి. ఒకవేళ బ్యాంకు దివాళా తీసింది అనుకుందామండి. అనుకుంటే ఇంక అంతే సంగతి. 5,00,000 వస్తాయి అది గుర్తుంచుకోండి. అదే 2 చోట్లుంటే 2 వస్తాయి. 3 చోట్లుంటే 3 5లు వస్తాయి కాబట్టి. ఇక్కడ ఇంకొకటేంటంటే 2, 3 చోట్ల ఎందుకు పెట్టుకోమంటున్నాము అనేది ఇప్పుడు మీకు అర్థమైపోయింది గదండీ! ఆ డబ్బంతా గూడా చక్కగా మీ చేతికొచ్చేస్తుంది. కానీ ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి గూడా ఉండాలండి అందరికి. అంటే అన్ని బ్యాంకులు దివాళా తీసేయవు. కానీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ టక్‌మని ఆగిపోతూ ఉంటాయి. సర్వర్ సమస్యలంటారు, బ్యాంక్ హాలిడే అంటారు, ఇంకోటి, ఇంకోటి చాలా ఉన్నాయి గదండీ! ఈ మధ్య టెక్నికల్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి బ్యాంకుల్లో. మరి ఇవి వచ్చినా కానీ సర్వర్ డౌన్‌లయినా, ఇంకోటైనా, ఇంకోటైనా గానీ ఇబ్బంది ఉండకూడదంటే ఇగో రెండో అకౌంటు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కోసారి ఈఎంఐలు పే జేసుకోవాలి మనం. మరి ఈఎంఐ వోడు ఆగుతాడా? అదే బ్యాంకాడు మళ్ళీ మనల్ని మాకు సంబంధం లేదది సిబిల్ వేరే వాళ్ళు చూస్తారు అని జెప్పి సిబిల్ స్కోర్ పడిపోద్ది. ఏది? ఆ బ్యాంకు సర్వర్ సమస్యున్నా, ఆ బ్యాంకులో ఏ దరిద్రం ఉన్నా, ఆ టైంకి మన డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో ఉంటాయి. కానీ అవేమో అక్కడ క్రెడిట్ అవ్వవు. వాడేమో సిబిల్ స్కోర్ పడేస్తాడు. రేపటి రోజు మన పరిస్థితి ఆలోచించండి. అందుకే ప్లాన్ బి కూడా పెట్టుకోండి అని. సపోజు బిజినెస్ చేసేవాళ్ళు మూడో అకౌంట్ పెట్టుకోండి. లేదు మామూలు వాళ్ళు 2 అకౌంట్లు పెట్టుకోండి. ఎందుకు 2 అంటే ఒకటే ఉంటే లెక్కపత్రం ఏమి ఉండదండి.